పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం చంద్రబాబు విప్లవాత్మక సంస్కరణలు తెలుస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో రూపాయలు 70 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఆయన త్వరలో వచ్చే సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూపాయలు 25 లక్షల లబ్ధి కలుగుతుందని చెప్పారు. తిరుమలలో తొక్కిసలాట జరిగిందని వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. కపిల తీర్థంలో పితృతర్పణం ప్రైవేటుగా జరుగుతుందని, భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారం చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేజీబీవీలో సీటు రాక కూలి పనికి వెళ్తున్న జెస్సీకి మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఆమెకి సీటు కల్పించి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ విద్యనే పిల్లల భవిష్యత్ భరోసా అని తెలిపారు. అసెంబ్లీ హాజరుపై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు వాటిని పాటించాలని సూచించారు. పార్టీల బలం, అంశాల ప్రాధాన్యం ఆధారంగా సమయం కేటాయిస్తామని, స్వతంత్రుడికి అవకాశం ఉంటుందని చెప్పారు. భాద్రపద అమావాస్య నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా మహిళలు పూలతో అలంకరించి పూజలు చేసి సాయంత్రం ఊరంతా కలిసి ఆడి పాడుతూ సంబరాలు జరుపుకుంటారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కు సాధించేందుకు ఢిల్లీలో వాదనలు వినిపిస్తామని తెలిపారు. కాళేశ్వరం కట్టపై విచారణ పూర్తయ్యాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరద సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బాధితులకు ఆర్థిక సహాయం, నిత్యావసరాలు అందించాలని, నాలాల పూడికతీత చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. పాకిస్తాన్, తుర్కియా జెండాలతో పోస్టులు షేర్ చేయడంతో కలకలం రాగా 30 నుంచి 45 నిమిషాల్లో ఖాతా సాధారణ స్థితికి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు సాయంత్రం 5 గంటలకు జాతిని పరిచయం చేస్తూ ప్రసంగించనున్నారు. జీఎస్టీ సంస్కరణల అమలును రేపటి నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో 4 పన్ను స్లాబుల స్థానాల్లో 5% నుంచి 18% స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల బృందం మాగా మరియు ఆన్లైన్ ఫోరం ఫర్ భారతీయ H1B వీసాదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్లాగ్ ది టాయిలెట్ ఆపరేషన్లో విమానం టికెట్లను బ్లాక్ చేసి భారతీయుల అమెరికా వెళ్ళిపోకుండా ప్రేరేపించడంలో ఫోరం ప్రయత్నించి టికెట్లు సీట్లను పలు ఫ్లైట్లలో హోల్డ్ చేసి రిజర్వేషన్ వ్యవస్థను భ్రమితంగా ఉపయోగించి భద్రపరిచారు. దీనిపై వినియోగదారులు స్క్రీన్ షాట్లను ఆన్లైన్లో షేర్ చేశారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ 2023 కోసం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎంపికైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు నమ్మలేకపోయానని, కలలో ఉన్నానేమో అనుకొని మళ్ళీ చెప్పమని కోరారని గుర్తు చేశారు. మలయాళ సినిమాకు వచ్చిన ఈ అవార్డును ఆయన భగవంతుడి ఆశీస్సులు, నిజాయితీగా పనిచేసిన ఫలితం అని భావిస్తున్నాను అన్నారు. కోలీవుడ్ నటుడు ధనుష్ ఫేక్ రివ్యూలను అసహనం వ్యక్తం చేశారు. సినిమా రివ్యూలను నమ్మకండి, మీరు చూసిన తర్వాత లేదా చూసిన వారిని అడిగి నిర్ణయించండి అని చెన్నైలో ఇడ్లీ కడై ట్రైలర్ ఈవెంట్లో చెప్పారు. ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్లో చర్చలు జోరుగా ఉన్నాయి. సూపర్ 4లో మరోసారి ఎదుర్కోవడానికి ముందుగా భారత్ కెప్టెన్ సూర్యకుమార్ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతారని తెలిపారు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ పాక్ మాజీలను తిప్పికొట్టి భారత్ మ్యాచ్ను ఎక్కడ తక్కువగా చూడలేదని, పాకిస్తాన్ రాద్ధాంతం అనవసరం అని చెప్పారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.